హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్ మజ్జిగ మిర్చి అండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా. దీన్ని పెరుగు మిరపకాయలని చల్ల మిరపకాయలని కూడా అంటారు. వీటిని ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా ట్రై చేస్తారు. అయితే నేను నాకు తెలిసిన విధంగా నేను ఇవాళ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మరి తప్పకుండా మీరు ప్రిపేర్ చేసేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసేయండి. అయితే ఈ మజ్జిగ మిర్చిని ప్రిపేర్ చేయడానికి మిరపకాయలని ఈ విధంగా గట్టిగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా తుంచి చూసినట్లయితే మధ్యలో గింజ అనేది ఫామ్ అయిన మిరపకాయలని తీసుకోవాలి. అండ్ కారాన్ని కూడా చెక్ చేసుకోండి. మంచి కారంగా ఉన్న మిరపకాయలు అయితేనే ఈ మజ్జిగ మిర్చికి పర్ఫెక్ట్గా ఉంటాయి. మనం సంవత్సరం పొడుగునా నిల్వ చేసుకుంటాం కదా, కాస్త కారంగా ఉంటేనే బాగుంటాయి, సంవత్సరం పొడుగునా నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా నైఫ్ సాయంతో చీలికలు పెట్టుకోవాలి. అయితే ఈ చీలిక అనేది మిరపకాయ మొత్తానికి కాకుండా మధ్య వరకే పెట్టుకోవాలి. మనం కొనక కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ మనం మిరపకాయని మొత్తాన్ని చీల్ చేస్తే ఏమవుతుందంటే గింజలన్నీ బయటకు వచ్చేసి మనం ఎండబెట్టినప్పుడు మిరపకాయలు అన్నీ విరిగిపోతాయి. మనం సంవత్సరం పొడుగునా నిల్వ చేసుకోవాలి కదా, సో షేప్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇదే విధంగా అన్ని మిరపకాయలని కూడా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఇక్కడ కర్డ్ అనేది కేజీ మిరపకాయలకి లీటర్ పెరుగు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అయితే పుల్లని పెరుగేం అవసరం లేదండి, నార్మల్ తీయని పెరిగే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనికి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనికి మనం తీసుకున్న కేజీ మిరపకాయలకి లీటర్ పెరుగుకి 130 గ్రామ్స్ కల్లుప్పు అయితే సరిపోతుంది. మనం దొడ్డుప్పు అంటాం కదా, ఆ దొడ్డుప్పుని 130 గ్రామ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ ఉప్పును యాడ్ చేసుకుని మరొకసారి బ్లెండ్ చేసుకుని ఈ మజ్జిగని కంటైనర్లోనికి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనికే 2-3 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అయితే ఈ మిరపకాయల్ని ప్రిపేర్ చేయడానికి మనకు వెడల్పుగా ఉన్న కంటైనర్ అయితేనే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చీల్చుకున్నటువంటి మిరపకాయలన్నింటినీ కూడా ఈ కంటైనర్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీలైతే గరిటె సాయంతో కలుపుకోండి. లేదు కుదరడం లేదు, మిరపకాయలు విరిగిపోతున్నాయి అనిపిస్తే ఈ విధంగా కంటైనర్ని పైకి కిందకి అనుకోండి. అప్పుడు మజ్జిగ అనేది మిరపకాయలన్నిటికీ బాగా పడుతుంది. లేదు ఇంకా మిరపకాయలు పైన ఉన్నాయనిపిస్తే ఈ విధంగా చేతి సాయంతో లైట్గా నిదానంగా ప్రెస్ చేయండి. అప్పుడు మిరపకాయలు అనేవి కంప్లీట్గా మునుగుతాయి. చూడండి, మిరపకాయలు అనేవి మునిగిపోయాయి కదా. ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకొని మూతను పెట్టుకొని ఒక రోజంతా నానబెట్టుకోండి. ఈ విధంగా మూతను పెట్టుకొని ఒక రోజంతా నానబెట్టుకోండి. కొందరు 3 రోజులు కూడా నానబెట్టుకుంటారు. కాకపోతే మనకు పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఒక రోజు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక రోజు నానబెట్టినటువంటి మిరపకాయలు చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి అండ్ మజ్జిగ కూడా పైకి ఫ్లోట్ అయింది. ఇప్పుడు దీంట్లో నుంచి మజ్జిగను రిమూవ్ చేయడానికి ఈ విధంగా స్ట్రెయినర్ పైన ఇవి మిరపకాయలన్నింటినీ కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు ఎక్సెస్ మజ్జిగ ఏదైనా ఉంటే కింద గిన్నెలోకి వచ్చేస్తుంది. ఈ మజ్జిగని మళ్ళీ ఇదే కంటైనర్లోకి పోసేసుకొని ఈ మజ్జిగని ఇలాగే పక్కన పెట్టుకోండి. ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. మనం 3 రోజులు కూడా ఇదే మజ్జిగని యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒకరోజు కంప్లీట్గా నానాయి కదా, రంగు కూడా చేంజ్ అయింది, ఎల్లో కలర్లోకి మారాయి అండ్ సాఫ్ట్గా తయారయ్యాయి. మనం తీసుకున్న గట్టి మిరపకాయలు సాఫ్ట్గా తయారయ్యాయి. ఇప్పుడు దీన్ని మంచి ఎండలో ఒక రోజంతా కూడా పల్చగా చేసుకుని ఆరబెట్టుకోండి. ఒకదానిపైన ఒకటి పెట్టుకోకూడదు. ఈ విధంగా పల్చగా ఆరబెట్టుకోండి. చూడండి, సాయంత్రానికల్లా మిరపకాయలు అనేవి ఈ విధంగా రంగు మారి ఉంటాయి. వీటిని మళ్ళీ మనం పక్కన పెట్టుకున్నటువంటి మజ్జిగలోనికి యాడ్ చేసుకొని 2వ రోజు కూడా నానబెట్టుకోవాలి. లైట్గా ఈ విధంగా కలుపుకొని హ్యాండ్ సాయంతో నిదానంగా ప్రెస్ చేసుకొని 2వ రోజు కూడా ఈ మజ్జిగలో నానబెట్టుకోవాలి. చూడండి, 2వ రోజు మనం ఎండబెట్టినట్లయితే మిరపకాయలు అనేవి ఈ విధంగా తయారయ్యాయి. రంగు చూడండి కంప్లీట్గా గ్రీన్ నుంచి ఎల్లో నుంచి వైట్ కలర్లోకి వచ్చేస్తుంది కదా. ఈ విధంగా ఎండాయి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని మళ్ళీ అదే మజ్జిగలోనికి యాడ్ చేసుకొని నిదానంగా ప్రెస్ చేసుకొని 3వ రోజు కూడా నానబెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ని మజ్జిగ అనేది మొత్తం తగ్గేంత వరకు కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి, 3వ రోజు ఎండినటువంటి మిరపకాయలు ఈ విధంగా ఉన్నాయి. క్రిస్పీగా తయారయ్యాయి కదా, రంగు కూడా మారిపోయింది అండ్ చాలా క్రిస్పీగా తయారయ్యాయి. మనం మంచి ఎండలో ప్రిపేర్ చేస్తే మనకు 3 రోజుల్లోనే ఈ మజ్జిగ మిర్చి అనేది ప్రిపేర్ అయిపోతుంది. లేదు ఎండలు అంత ఎక్కువగా లేవనిపిస్తే మీరు 3 రోజులు మజ్జిగలో నానబెట్టుకొని 4 నుంచి 6 రోజుల పాటు ఓన్లీ ఎండలో పెట్టుకోండి, మజ్జిగలో నానబెట్టుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా తయారయ్యాయి కదా, కలర్ కూడా బాగా ఉంది కదా. ఇప్పుడు మరొకసారి చూపిస్తున్నాను. చూడండి, క్రిస్పీగా తయారయ్యాయి. అయితే ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేద్దాం. డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని హై ఫ్లేమ్లో అస్సలు యూజ్ చేయకూడదు. లో మీడియం ఫ్లేమ్లోనే యూజ్ చేసుకొని జస్ట్ 30 సెకండ్స్ అలా ఉంచినట్లయితే కంప్లీట్గా ఫ్రై అవుతాయి. డార్క్ బ్రౌన్ కలర్ రానియకూడదు. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ పైనే వీటిని తీసేసుకోవాలి. బయటకు తీసిన తర్వాత కూడా వీటికి రంగు అనేది వస్తుంది. చూడండి, క్రిస్పీ అండ్ టేస్టీ మజ్జిగ మిర్చి ప్రిపేర్ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసేయండి. మరి మన ఛానల్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.
మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా